మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్రామ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు వెళ్తున్న ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిలువరించడంతో నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి వెళుతుంటే అనుమతి లేదంటూ కళ్యాణ మండపానికి తాళాలు వేశారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసులు కూడా ఇలా ఒక మాజీ ఎంపీ అయిన తనను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు అధికార పార్టీతో అంటకాగిన పోలీసులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈవీఎం ఎమ్మెల్యే రౌడీ షీటర్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరిగే ప్రాంతంతో పాటు తన ఇంటిని కూడా ఇంత దారుణంగా పోలీసులు దిగ్బంధం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఆయన వెంట వైసీపీ సీనియర్ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, గుర్రం గౌతమ్, మార్తి లక్ష్మి, బిల్డర్ చిన్న పులిసాగర్, ఆర్ఎ చిన్ని, తిరగటి దుర్గా, మార్గాని రాము, నందం స్వామి, షాండి, వట్టకుటి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష బాధ్యత మేము వహిస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఎమ్మెల్యే పక్కన కొంతమంది గూండాలను కూర్చోబెట్టుకుని ఆ రోజు ఏవో ఛాలెంజ్లు చేశారు. అక్కడ వార్డులోకి ఇప్పుడు నేను ఒక ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేశాను. 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసిన సందర్భం. మరి ఇవాళ వార్డులో పర్యటన చేయనివ్వకుండా అడ్డుకునేది పోలీసుల ద్వారా చేస్తున్నారని అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వము పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా 175 నియోజకవర్గాలు ఈ రకమైన ఆపిన సందర్భాలు లేవు. ఎందుకు రాజమండ్రిలోనే జరుగుతుందని అంటే స్థానికంగా ఒక చేతకాని ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇవాళ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇది మంచి పద్ధతి కాదని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వెళ్తాడు. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు. అది వచ్చిన తర్వాత ఏ రకంగా మరి పోలీసులు వన్ సైడ్గా చేస్తున్నారో ఇది కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ రకమైన ప్రభుత్వం ఒత్తిళ్ళకి గురి కావద్దని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం.